నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి మేమడిగే ప్రశ్నలకు టకటకా ఆన్సర్స్ చెప్పేసి పట్టుచీరను గెలుచుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి, పట్టుచీరను గెలుచేసుకోండి. మరి చూద్దామా ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో. హాయ్ అండి. హలో హలో హాయ్ అండి, మీ పేరు? హలో హలో హాయ్ అండి, మీ పేరండి? నా పేరు భాగ్యవతి అండి. భాగ్యవతి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం. మచిలీపట్నం. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? లంచ్ అయిందా? అయిపోయిందండి. రెగ్యులర్గా చూస్తూ ఉంటారా పుట్టింటి పట్టుచీర కార్యక్రమం? చూస్తున్నామండి, ఇంతకుముందు గెలిచాను కూడా నేను. చేశాను. ఇవాళ నేను కూడా నన్ను చూసాను ఇంతకుముందు అసలు బీఆర్కే న్యూస్ ఛానల్లో అసలు? చూస్తానండి, నేను బరాబర్ ముచ్చట్లు చూస్తాను, ఆనంద సిద్ధి చూస్తాను. నైస్ నైస్ నైస్. ఓకే అండి, మరి ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నా. ఫస్ట్ లక్కీ కలర్ కూడా మీరే కాబట్టి ఐ హోప్ మీరు ఆన్సర్ చెప్తారనుకుంటున్నా. అడిగేనా మరి క్వశ్చన్? అడగండి. ఓకే. ఓజీ సినిమా దర్శకుడు సుజీత్ మొదటి సినిమా ఏంటి? ఈ ఆన్సర్ ఓజీ సినిమా దర్శకుడు సుజీత్ మొదటి సినిమా ఏంటి? ఆ సినిమా పేరు నాకు అర్థం కావట్లేదండి. ఓజీ అండి, ఓజీ. ఓజీ సినిమా దర్శకుడు ఫస్ట్ దండి. సుజీత్ మొదటి సినిమా ఏంటి? 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంది. ఆల్రెడీ 20 సెకండ్స్ స్టార్ట్ అయిపోయింది. మీరు త్వరగా ఆన్సర్ చేసేయాలి. చూస్తున్నానండి. ఎవరై చరణం ఓజీ సినిమా దర్శకుడు అంట చెప్తావా? ఆలోచించండి. 3 words లో ఉంటుంది, మన తెలుగులో 3 words లో ఉంటుంది అది. సుజీత్ అండి డైరెక్టర్. అవును, ఓజీ సినిమా దర్శకుడు సుజీత్ మొదటి సినిమా ఏంటి? టైమ్ అప్ అండి. వెరీ సారీ. బెటర్ లక్. నెక్స్ట్ టైం బెటర్ లక్. నెక్స్ట్ టైం కాల్ చేసి ఖచ్చితంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హాయ్ అండి. హలో 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 హాయ్ అండి, మీ పేరు? శ్రావణి అండి. శ్రావణి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి. గుంటూరు నుంచా? అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు శ్రావణి మీరు? హోమ్ మేకరే అండి. హోమ్ మేకరా? అవునండి. ఓకే, బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటామండి. లంచ్ అయిందా మరి? అవలేదండి, ప్రోగ్రామ్ అయ్యాకే తిన్నామని. పోనీ వంట అయినా చేశారా? అయిపోయింది. అయిపోయిందా? చేసేసా, మార్నింగే చేసేసా. ఓకే ఓకే. ఇంకా చెప్పండి, మరి మా ఛానల్లో బీఆర్కే న్యూస్ చూస్తా అంటున్నారు, అందులో మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏంటి? ఫేవరెట్ అంటే ఎక్కువ న్యూస్ పెట్టుకొని చూస్తా ఉంటా. న్యూస్ ఫాలో అవుతారా మీరు? ఎక్కువ న్యూస్ ఫాలో అవుతా అండి. చాలా మంది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, మీరు బాగానే న్యూస్ ఫాలో అవుతున్నారు. నైస్ అండి. నేను ఎక్కువ, నాకు న్యూస్ ఇంట్రెస్ట్, కొంచెం అన్ని తెలుస్తా ఉంటాయి కదా. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తారు? పిల్లలు ఎంతమంది? పిల్లలు 2 అండి. ఓకే. ఏ క్లాస్ వాళ్ళు? బీటెక్ అండి. బీటెక్? మీ మాటలు అలా లేవే. అవునా? బీటెక్ ఉన్న పిల్లల్లాగా మీరు మాట్లాడలేదు, చాలా యంగ్గా జస్ట్ ఇప్పుడే మ్యారీడ్ అయిన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. కాదండి, బాబులు 2. పెద్ద బాబు ఫైనల్ ఇయర్, చిన్న బాబు ఫస్ట్ ఇయర్. ఓకే ఓకే, నైస్ అండి. సరే అండి, మరి నేను క్వశ్చన్ అడిగేనా? అడగండి, చాలా సార్లు కాల్ చేశాను. ఓకే. ఇంతకుముందు కలిసిందా కాల్? కలిసింది, మాట్లాడా. కాకపోతే లక్కీ డీప్ లో రావట్లా చెప్పిన. అచ్చా, పోనీలేండి, ఈసారి వచ్చిద్దేమో చూద్దాం. అదే ట్రై చేస్తున్నా, ఎప్పుడో ఒకసారి తగిలిద్ది కదా అన్నట్టు. కరెక్టే కరెక్టే. అయితే మీరు ఈ లెక్కన రోజు చూస్తుండొచ్చు అయితే ప్రోగ్రామ్స్ అన్ని. అవునండి. సరే అండి, 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ లోపు నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇచ్చేయాలి. ఓకేనా? ఈజీగా అడగరా? అడిగేస్తున్నాను మరి. అడగండి. భగవద్గీతలోని శ్లోకాలను సంస్కృతంలో ఏ ఛందస్సును ఉపయోగించి రాయడం జరిగింది? ఏ ఛందస్సును ఉపయోగించా? ఆల్రెడీ మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తాను. భగవద్గీతలోని శ్లోకాలను సంస్కృతంలో ఏ ఛందస్సును ఉపయోగించి రాయడం జరిగింది? ఛందస్సు అంటే తెలీదు. అంటే వేదవ్యాసుడు రాశారు. క్లూ ఏమన్నా ఇస్తారా? క్లూ అంటే అది ఒక 1 word ఆన్సర్ ఏనండి. ఏతో స్టార్ట్ అవుతుంది.
ఏతోనండి అవును అంటే ఆ మీద వచ్చిద్దా? అవును 6 సెకండ్స్ మాత్రమే ఉందండి. ఆ మీద వస్తుంది, త్వరగా ట్రై చేయండి. అనుస్తూ అండి. ఏదండి? అనుస్తూ. కరెక్ట్ అండి, కరెక్ట్. కంగ్రాచ్యులేషన్స్. సెకండ్ కాలరే లక్కీగా ఆన్సర్ చెప్పేసింది. కంగ్రాచ్యులేషన్స్. యా, చూసారు కదా, సెకండ్ కాలర్కే లక్కీగా పట్టుచీర వచ్చే ఛాన్స్ వచ్చేసింది. తను కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసింది. ఐ థింక్ నేను టైం అయిపోయిందని అనుకున్నాను, బట్ లాస్ట్ సెకండ్స్లో తను ఆన్సర్ ఇచ్చేసి పుట్టింటి పట్టుచీరని అయితే గెలుచుకుంది. మీరు ఎవరైతే కాల్ చేస్తారో మీకు మా టీమ్ మెంబర్స్ అయితే కాల్ చేస్తారు, కంగారు పడకండి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటారు. ఇక నెక్స్ట్ కాలర్లోకి వెళ్దాం. హాయ్ అండి. హలో, హాయ్ అండి. మీ పేరు? ప్రియాంక అండి, ఖమ్మం నుంచి. ప్రియాంక, ఖమ్మం నుంచి. ఏం చేస్తుంటారు ప్రియాంక? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? అండి నాకు అర్థం కాలేదు. మీరు ఏం చదువుకున్నారు? మీ గ్రాడ్యుయేషన్ ఏంటి? డిగ్రీ చేశానండి. డిగ్రీ చేశారా? ఓకే. మీ పేరండి? ఝాన్సీ రాణి అండి. ఝాన్సీ రాణి, బాగుంది. థ్యాంక్ యూ అండి. నేను బాలేనా? మీరు కూడా చాలా బాగున్నారు, మీ పేరు లాగే. థ్యాంక్ యూ. బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తుంటాను, కానీ ఇదివరకు కూడా చాలా సార్లు చేశాను, ఓడిపోయాను. ఒకసారి వచ్చింది కానీ లక్కీ డ్రాలో రాలేదు. పోనీలేండి, వచ్చింది. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ అంటారు కదా, వస్తుందేమో. మీరు రోజు ట్రై చేయండి. అవునవును, చెయ్యాలి. ఓకే. మీ పిల్లలు ఎంతమంది? హస్బెండ్ ఏం చేస్తుంటారు? 2 బాబులండి. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. ఓకే ఓకే. లంచ్ ప్రిపేర్ చేసుకున్నారా? తిన్నారా? అయిపోయిందండి. ఓకే. మా కోసం ఏదైనా చిట్కా కానీ, లేదా పొడుపు కదా, లేదా ఏదైనా పాట పాడొచ్చు కదా? పాట అంటే ఇప్పుడు కుదరదులేండి, ఏదైనా చిన్న చిట్కా చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మామూలుగా మన స్కిన్ కి, మొహానికి మచ్చలు అవుతూ ఉంటాయి కదా, ఆ అవును. మచ్చలు పోవడానికి కొంచెం ఎలోవీరా, కొంచెం గులాబ్ జెల్, ఇంకొకటేం, ఈ 3 కలిపి ఫేస్ కి అప్లై చేసుకుంటే చాలా మంచి గ్లో వస్తుంది. ఒకటి నిమ్మరసము, గులాబ్ రోజ్ వాటర్. రోజ్ వాటర్, ఇంకొకటేమో ఎలోవీరా. ఈ 3 కలుపుకొని రాసుకుంటే ఫేస్ కి మచ్చలు అనేది పోతాయి. మార్నింగ్ ఈవినింగ్ రాసుకోవాలా? నైట్ టైం రాసుకుంటే సరిపోయిద్దా? ఎప్పుడైనా రాసుకోవచ్చండి. జస్ట్ ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే మంచిగా డ్రై అయిపోతుంది, బాగుంటది ఫేస్. ఓకే. ఇకన అలోవెరా, రోజ్ వాటర్, నిమ్మరసం 3ని కలిపి పొద్దున కానీ రాత్రి కానీ ఒక 10 నిమిషాలు ఉంచుకొని కడిగేసుకుంటే కనుక మచ్చలు పోతాయనే టిప్ చెప్పారు. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టిప్. అండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా మరి? వెళ్దాము, ఈజీగా అడగండి కొంచెం. ఓకే. ఇక మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ చాలాసార్లు చేశానన్నారు. 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ టైం లోపే ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఓకే ఓకే, చలో. ఎవరి అందాన్ని తిలకించడం వల్ల బ్రహ్మకు 4 ముఖాలు ఏర్పడ్డాయి? మీ టైమర్ స్టార్ట్ అయిపోయిందండి. హలో, కొంచెం క్లూ ఇవ్వరండి? అది దేవుడికి సంబంధించే, దేవుడి పేర్లే కదా. నాకు తెలిసి సరస్వతి దేవి అనుకుంటా అండి. కాదు 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 కాదు, నేను ఇక్కడ అందం గురించి మాట్లాడుతున్నా. ఎవరి అందాన్ని తిలకించడం వల్ల బ్రహ్మకు 4 ముఖాలు ఏర్పడ్డాయి? ఏమైనా క్లూ ఇస్తారా? మరి రవితేజ మూవీస్ లో కొంచెం సెటైరికల్ గా వాడుతుంటారు ఈ నేమ్ అండి. రవితేజ మూవీస్ లో సెటైరికల్ గా వాడుతుంటారు ఈ నేమ్. అవునా? లాస్ట్ 1 సెకండ్. సో సారీ అండి, టైమ్ అప్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. చక్కగా ఇలాగే ఫాలో అవుతుండండి. నెక్స్ట్ టైం అయినా మీరు విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ కాలర్లోకి వెళ్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి ఎక్కడి నుంచి చేస్తున్నారు? నేను ఫస్ట్ టైం చేశానండి మీకు. ఓ వావ్, నైస్ అండి. బీఆర్కే న్యూస్ చూస్తుంటారా మరి? చూస్తా, అయితే నాకు టైం తెలదండి. షో వచ్చే టైం తెలియక చాలా తిప్పలు పడ్డా, వారం కానీ కష్టపడుతున్నాను. అయ్యో, దాన్నేమనండి, సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు పుట్టింటి పట్టుచీర కార్యక్రమం వస్తుంది. ఎంతసేపు? 3 గంటల వరకు వస్తుందా? లేదండి, హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామే, అరగంట సేపు మాత్రం ఉంటుంది. తెలవలేదండి నాకు ఇన్ని రోజులు. అయ్యో, అంటే మీ ఇంట్లో ఇంకెవరు చూడరా, మీరే చూస్తారా? వార్తలు చూస్తారండి, అసలు పెట్టమంటే పెట్టరు. వార్తలు ఎప్పటికీ వార్తలే చూస్తూ ఉంటారు. ఇక నుంచి ఆఫ్టర్నూన్ టైం అంతా వాడేసుకోండి. ఆఫ్టర్నూన్ హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, మంచి చూసేసేయండి. మరి వంట అయిందా అండి?
వంట చేశానండి, తినకుండా చేస్తానే ఉన్నా. తినకుండా చేస్తున్నారా అండి? తినలేదు. బాగా కష్టపడుతున్నారు. టైం తెలవక ఏ టైం కలుతుందా అని చూస్తున్నాను. ఓకే ఓకే ఓకే. ఇంతకు మీరు ఎక్కడి నుంచో చెప్పలేదు. వరంగల్ అండి, నా పేరు లక్ష్మి. వరంగల్ నుంచి లక్ష్మి గారు. ఆ, లక్ష్మి గారు చెప్పండి, మీ హాబీస్ ఏంటి? హౌస్ వైఫ్ అండి. హాబీస్ అడుగుతున్నాను, హాబీస్. ఇంక ఇంట్లోనే వంట చేయటం, మాది పాల బిజినెస్. ఆహా, ఓకే ఓకే. ఇంట్లోనే ఉంటాను. నైస్ నైస్. మంచిగా వర్క్తో డే అంతా గడిచిపోతుంటుందా? వర్క్, ఇంటి పనులు అన్నీ? అవునవునండి, డే అంతా గడిచిపోతూనే ఉంటది, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు మాకు. ఓకే ఓకే. మరి బీఆర్కే న్యూస్ ఛానల్లో అన్ని ప్రోగ్రామ్స్ ఎప్పుడు వస్తాయో తెలుసు, ఇది మాత్రం తెలియదు అన్నారు. ఇందులో మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏంటి? ఇది ఆనంద సిద్ధి ఒకటి వస్తుంది. ఇది పుట్టింటి పట్టు చీర అందరికి కావాల్సిందే కదండి. ఓకే ఓకే. పట్టు చీర ఆకర్షితురాలు చేసిందా మిమ్మల్ని? అవునవును. ఓకే అండి, నైస్. ఏమైనా టిప్ చెప్తారా మాకు? టిప్ అంటే ఇడ్లీ పిండిలో తమలపాకు వేసుకుంటే తొందరగా పులుపు రాదండి. ఓ నైస్. అంటే టక్కని చెప్పేశారేంటి అంత క్లియర్గా, అంత ఈజీగా? అంటే చూస్తున్నాను కదా, మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు కదా ముందే. దీని బాగా ప్రిపేర్డ్గా ఉన్నారండి మీరు. మీ పని చూసుకుంటూనే దీన్ని కూడా బాగా ప్రిపేర్ అయ్యారు. అవునవును. ఓకే నైస్. ఏంటి, ఇడ్లీ పిండి తొందరగా పులవకుండా ఉండాలంటే అందులో తమలపాకు వేసుకొని పెట్టుకోవాలి, అంతేనా? అవును. ఓకే అండి, చూసారు కదా లక్ష్మి గారు టిప్ ఏం చెప్పారంటే, ఇడ్లీ పిండిలో తమలపాకు వేసుకున్నట్టయితే అది పులుపెక్కకుండా మనకి ఒక 2-3 డేస్ వరకు వస్తుందని చెప్తున్నారు. సరే లక్ష్మి గారు, మంచి టిప్ చెప్పారు. మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఓకే, మరి 20 సెకండ్స్ టైం, ఫస్ట్ టైం చూస్తున్నా అంటున్నారు. ఈ క్వశ్చన్కి 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. 20 సెకండ్స్ టైంలో మీరు ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? చెప్పండి. ఓకే. గాంధీవాన్ని అర్జునుడికి ప్రసాదించినది ఎవరు? శివుడండి. కాదండి. క్లూ ఇవ్వండి. మీరు అట్లా లైన్గా చెప్పకూడదు. కృష్ణుడు. కాదు కాదు, ఇంకా థింక్ చేయండి. క్లూ ఇవ్వండి. క్లూ అంటే ఇంకా దేవుడి పేరే. ఇంకా నాకు చిన్న క్లూ చెప్పినా మీరు పసగట్టేసేస్తారు యాక్చువల్గా చెప్పాలంటే, అంత ఈజీ. చెప్పండి. 11 సెకండ్స్ ఇంద్రుడు. ఇంద్రుడువా? మళ్ళీ ఆలోచించండి. బ్రహ్మ. మీరు లైన్గా చెప్తూ పోతున్నారు. ఇంకా 5 సెకండ్స్ టైం మాత్రమే ఉంది. మళ్ళీ ఒకసారి థింక్ చేసి ఆన్సర్ ఇవ్వండి. కాదండి, సో సారీ. శివుడు. కాదండి, సో సారీ లక్ష్మి గారు, మీరు ఫస్ట్ టైం కాల్ చేశారు, ఫస్ట్ టైం గెలవలేదు. మేబీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు విన్ అవ్వాలని కోరుకుంటున్నా. అదైతే రాంగ్ ఆన్సర్. చూడాలి ఇక నెక్స్ట్ ఎవరు విన్ అవుతారో. మరి నెక్స్ట్ కాల్లోకి వెళ్దామా? హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. హాయ్ అండి, మీ పేరు? సౌజన్య అండి, ఈస్ట్ గోదావరి అండి. ఆహా, మీ ఆశలోనే అర్థమవుతుంది, ఈస్ట్ గోదావరి పిల్ల అన్నమాట. అవునండి. పిల్లేనా పెద్దవిడ? పొరపాటున నేను పిల్ల అన్నానా? అయ్యో కాదండి, పెద్దవాడండి. సో సారీ అండి. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. మీరండి, ఏం పేరండి మీ పేరు? ఝాన్సీ రాణి. అదే వాయిస్ అర్థం అవ్వలేదు. బ్రహ్మి గారు, పద్మ గారు అయితే వాయిస్ అర్థమైపోతుంది, అందుకు వాయిస్ అర్థం అవ్వలేదండి. బాగాలేదండి? బాగుందండి పేరు. పేరు బాగుంది. మరి నేను? మీరు బాగున్నారండి. నేను బాగున్నా, పేరు బాగుంది. అయితే ఈరోజు గెలిచేస్తారా? అయితే విన్నావా అంటే లైన్ గా చేస్తున్నాను, ఇవాళ కరెక్ట్గా 3 రోజుల నుంచి లైన్ గా కలుతున్నాను. లక్కీగా నా ఎదురు. మీరు రెగ్యులర్ గా చూస్తారా పుట్టింటి పట్టుచీర కార్యక్రమం? చూస్తానండి, కంపల్సరీ చూస్తాను, మిస్ అవ్వనండి అసలు. ఓకే ఓకే. ఇంకా బీఆర్కే న్యూస్ లో ఏమేమి చూస్తారు? నువ్వు చూస్తానండి, ఎక్కువ మన బరాబర ముచ్చట్లు ఉంటాయి కదండి, ఆహా, అవన్నీ చూస్తాను. మరి బరాబర్ ముచ్చట్లో ఈ మధ్య చాలా మంది యాంకర్స్ వస్తున్నారు కదా, అందులో మీ ఫేవరెట్ ఎవరు? ఆవిడండి, మమతా గారండి. ఓ, మమతా గారా? ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నారా మీరు? లేదండి, చూస్తలేదండి, మాకు కొంచెం ఛానల్ ఆగింది. చూడండి, బీఆర్కే న్యూస్ ఛానల్లో చాలా వర్టికల్స్ అంటే చాలా ఉన్నాయి. బరాబర్ ముచ్చట్లు ఉంది, పొలిటికల్ పంచ్ ఉంది, బీఆర్కే లైఫ్, బీఆర్కే భక్తి, ఇలా చాలా వస్తాయి. మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, ఎందుకంటే నాలెడ్జబుల్ పాయింట్స్ కూడా వస్తాయి. చూస్తాను, టైం కుదిరినప్పుడల్లా చూస్తానండి. ఇప్పుడు కొంచెం ఆగింది, టేస్ట్ ఆగింది, రావట్లేదు. ఓకే, అయితే పుట్టింటి పట్టుచీర మాత్రం ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే పట్టుచీర ఉందని, అంతేనా? అవునండి, మరి ఆడవాళ్ళకి అదే కదండి మరి. ఓకే, లంచ్ అయిందా అండి? అయిందండి, మీరు అయిందండి లంచ్? లంచ్ చేసి ఇదిగో మీకోసం ఇలా ఫాస్ట్గా ప్రాపర్గా రెడీ అయ్యి మీకోసం వచ్చాను నేను, మీరు వెయిట్ చేస్తూ ఉంటారని. అవునండి. ఏం చేస్తుంటారండి? హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఎంతమంది పిల్లలు? 2 పాపలండి, మా వ్యవసాయం చేస్తారండి.
ఏం చేస్తారండి మీ హస్బెండ్? వ్యవసాయం చేస్తారండి. ఓకే, వ్యవసాయం చేస్తారా? పొలాలు అవి బాగున్నాయండి మరి మీకు? ఉన్నాయండి. మరి వ్యవసాయం చేస్తున్నప్పుడు కొంచెం మంచి గట్టిగా వాయిస్ రావాలా? మాకు వ్యవసాయంలో చేస్తారండి. ఓకే ఓకే ఓకే. ఏం వండారు ఇవాళ? వేళండి పప్పు టమాటా అండి. పప్పు టమాటా తినేసారా మీరు? అయిపోయిందండి. లంచ్ చేసి ఎప్పుడు ప్రోగ్రామ్ వచ్చింది, ఎప్పుడు కాల్ చేద్దామని వెయిట్ చేస్తున్నారా? చూస్తూ ఉంటామండి. ఒక పావు గంట ముందు మాట్లాడతామండి. ఓకే ఓకే. లైన్ చేస్తా ఉంటాం. లక్కీగా కలిసిందండి. చేస్తున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. పురాణాలు గట్ట గమ్ముని తెలియదండి కొంచెం నాకు. అయితే ఈ లెక్కన మీకు నాలెడ్జ్ వస్తుంది, అలాగే పురాణాల మీద ఇంట్రెస్ట్ కూడా మీకు మొదలవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం పుట్టింటి పట్టుచీర కార్యక్రమం వస్తే అప్పుడైనా గెలవాలి అని. అవునండి, తెలుస్తులేదండి. ఏంటో లక్కీగా నాకు చాలా అదృష్టం కలుస్తుంది. చాలా మంది గమ్ముని కాలు కలుస్తలేదండి. మా ఫ్రెండ్స్ కూడా సేమ్ అంటున్నాను. చేస్తున్నారండి, నాకు కలుస్తుంది, మీకు బాగానే కలుస్తుంది, నాకు కలుస్తలేదు అంటున్నారండి. పోన్లేండి, ఈరోజు కలిసిందిగా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. విన్ అవ్వాలి కదండి, చెప్పాలి. ఫస్ట్ కాల్ అయితే వచ్చింది కదండి, విన్ అవ్వడం నెక్స్ట్ పాయింట్. అవునవునండి, అవునండి. సరే అండి, లక్కీగా అండి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. మరి మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ టైంలో మీరు ఆన్సర్ చేయాలి. సరే, విజయ్గా అడగండి. సినిమాకి వచ్చిందని అడగండి. విజయ్గా ఎలా రోజులైంది, వాళ్ళకి 3 రోజులు కరెక్ట్ గా బాగా కలిసిందండి నాకు, కానీ చెప్పలేకపోతున్నాను. ఈ రోజు ట్రై చేయండి. ఈ రోజు కలిసింది కదా, ఇవాళ నేను వచ్చాను కదా ఝాన్సీ రాణి, ఈ రోజు వచ్చుద్దేమో. అవునండి, మీరు గెలిపించాలండి, ఇవాళ ఎలాగైనా గెలిపించాలండి. ఓకే సరే, నేను క్వశ్చన్ అడిగేస్తున్నా మరి. అడగండి, విజయ్గా అడగండి. ఓకే, రామాయణంలో లక్ష్మణుడు ఎవరి అవతారంగా పరిగణించబడ్డాడు? మరొకసారి క్వశ్చన్ చెప్తాను. లేడండి. రామాయణంలో లక్ష్మణుడు ఎవరి అవతారంగా పరిగణించబడ్డాడు? లేడనుకుంటున్నాను, కాకపోతే కొంచెం క్లూ అండి. క్లూ అంటే మన దేవతామూర్తుల పేర్లు ఒకసారి ఆలోచించుకోండి. కొంచెం క్లూ అండి, ఫస్ట్ లెటర్. అరే ఒక్కటి కూడా చెప్పట్లేదు మీరు, ఒకటి రెండైనా చెప్తే క్లూ ఇవ్వడానికి వస్తుంది. ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, లాస్ట్ 7 సెకండ్స్ మాత్రమే ఉంది. శాస అవుతారండి. ఏంటండి? శాస అవుతారండి. కరెక్ట్ గా చెప్పండి. శాస అవుతారండి. ఓ సో సారీ. హలో, సో సారీ అండి, మీ ఆన్సర్ వినేలోపే టైమరు అయిపోయింది. చెప్పాలంటే టైం అప్ అని అనొచ్చు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ కాలర్లోకి వెళ్దాం. హాయ్ అండి. హలో, హాయ్ అండి. మీ పేరు? మౌనిక. మౌనిక, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచా? ఏం చేస్తుంటారు మౌనిక? గృహిణియా? అవును. మా మీ తెలుగు ఏంటి? బీఆర్కే న్యూస్ ఛానల్ చూసి అలా తెలుగు ఆ విధంగా మాట్లాడాలని డిసైడ్ అయ్యారా? అవును, అది అప్పుడప్పుడు చేస్తామే. గెలిచినా లక్కీ టిప్పులు రాలేదు, ఒకసారి ఓడిపోయా. ఓకే ఓకే. ఒకసారి గెలిచినా లక్కీ టిప్పులు రావట్లేదు. ఓకే ఓకే, ఈసారి వచ్చిద్దేమో చూద్దాంలేండి. ఏం చేస్తుంటారు? గృహిణి అన్నారు కదా. చేస్తున్నా కానీ ఒక్కసారి కూడా రావట్లేదు. సరే సరే సరే, లంచ్ అయిందా? అయింది. ఓకే, ఏం చేశారు ఇవాళ లంచ్కి? పప్పు, పాలకూర పప్పు. పాలకూర పప్ప. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? పిల్లలు ఎంతమంది? అవును, ఇదే ఫస్ట్ టైం కదా మీరు రావటం, ఎక్కువ రాలే కదా బీఆర్కేల కిందకి. అవునండి, పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి ఇదే ఫస్ట్ టైం. బాగా చేస్తున్నానా? డైలీ చూస్తూ ఉంటాం, మేము అందరినీ చూస్తూ ఉంటాం. మరి నేను ఎలా చేస్తున్నా? నేను బాగా చేస్తున్నానా? బాగా చేస్తారు, మీరు శారీ బాగుంది, మీరు కూడా బాగున్నారు. థ్యాంక్ యూ. నా పేరు అడిగారా మరి? ఏంటండి? నా పేరు తెలుసా? ఇప్పుడు చెప్పారు కదా. చెప్పండి. అదే చెప్పేసరికి మళ్ళీ మర్చిపోయారు. ఝాన్సీ రాణి నా పేరు. ఝాన్సీ రాణి. ఝాన్సీ రాణి ఇన్నా కానీ మళ్ళీ మర్చిపోయా, ఈ కాలు కలిసిన టెన్షన్ లో మర్చిపోయా. పర్లేదులేండి, పొరపాటు అనేది మనిషి సహజ లక్షణం కాబట్టి బాగుంది. హైట్ మీరు హైట్ ఇట్లా బాగున్నారు. ఓ థ్యాంక్ యూ అండి. బీఆర్కే న్యూస్ ఛానల్ కొంచెం ఎట్లా క్లూ ఇవ్వాలి. క్లూ ఇస్తాను. మరి బీఆర్కే న్యూస్ ఛానల్ ఫాలో అవుతుంటారా? బరాబర్ ముచ్చట్లు, మళ్ళీ ఆనంద సిద్ధి వస్తుంది, మళ్ళీ ఇది ఇంకా గుర్తురావు. టెన్షన్ అన్ని చూస్తాం కానీ చెప్పడానికి గుర్తురావు. మీరు టెన్షన్ ఏం పడకండి, ఇదో పడితే గిడితే నేను టెన్షన్ పడాలి మీ అందరితో మాట్లాడుతున్నందుకు. ఏం చెప్పాలో అట్లా కల ముందు కలిసినంటే టెన్షన్. ఎందుకంటే టెన్షన్, ఇంకా డైలీ ప్రోగ్రామ్ అవుతూనే ఉంటుంది, మండే టు ఫ్రైడే వరకు వస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు 6 నవంబర్ కాంచి వస్తుంది కదా, కార్తీక మాసం కాంచి. అప్పటి నుంచి ఫాలో అవుతున్నారా? ఒక్కసారి కూడా గెలవట్లేదమ్మా. అరే గెలిచినాక లక్కెట్టుకోవాలి.
2 సార్లు గెలిచా కానీ లక్కీ ట్రిప్ లో రాలేదు. రే పోనీలేండి నెక్స్ట్ ఇంకా మేబీ వచ్చిద్దేమో. సరే మరి క్వశ్చన్ అడిగానా నేను? ఝాన్సీ జానీ బాయిగా గెలవాలి. గెలవాలని నేను కూడా కోరుకుంటున్నానండి. మరి రావాలి. మరి క్వశ్చన్ అడిగేనా? ఈజీగా అడగమ్మా. ఈజీగా అడుగుతా మరి. పొడుపు కథ అడగచ్చుగా. చెప్తారా? పొడుపు కథ. అదే పొడుపు కథ చెప్తారా? మీరు ఈజీగా అడగండి అంటున్నా. పొడుపు కథలాగా నేను ఈజీగా అడగాలని కోరుకుంటున్నారా మీరు? అవును. అయితే పొడుపు కథ లాంటి క్వశ్చనే అడిగేస్తా మరి అయితే. అడగండి. చలో మరి స్టార్ట్ చేస్తున్నా. ప్రపంచంలో అత్యధిక ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సినిమా ఏది? మీ టైమర్ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా రాలేదు. ప్రపంచంలో అత్యధిక ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సినిమా ఏది? పేరే వచ్చిందిగా. కృష్ణుడు అసలు పేరు వచ్చిందిగా. ఏంటండి? కృష్ణుడు అసలు తల్లిదండ్రుల పేరు వచ్చిందిగా. తల్లిదండ్రుల పేర్లా? కృష్ణుడు తల్లిదండ్రుల పేరు వచ్చింది. కాదండి, నేను అడిగే క్వశ్చన్ ప్రపంచంలో అత్యధిక ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సినిమా ఏది? ఇప్పుడు వచ్చింది. కొంచెం క్లూ అంటే ద ఫేమస్ సినిమా అది, అసలు అందరికి తెలుసు చిన్నపిల్లలతో సహా. కొంచెం క్లూ మీరు ట్రై చేయండి, ఒక్కటన్నా ఒక్క సినిమా పేరైనా చెప్పండి. సినిమా పేరు కొద్ది క్లూ ఇస్తే చెప్తా. సినిమా పేరు. ఓ సో సారీ అండి టైమ్ అప్. నేను చెప్తూనే ఉన్నాను సినిమా పేరు అని చెప్పాను, మీరు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. ఆస్కార్ లెవెల్ అంటే ఆబ్వియస్గా ఫారెన్ సినిమాలే ఉంటాయి కదా. సో ఎనీవేస్ అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ కాలర్లోకి వెళ్దాం. హాయ్ అండి. హాయ్. హలో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు కుమారి అండి. ఎవరండి పేరు? మరి మళ్ళీ చెప్పండి. కుమారి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఏం పూర్తి చేశారు? గ్రాడ్యుయేషన్ ఏంటి? ఎంఏ లిటరేచర్ చేశాను. ఓకే మరి జాబ్ ట్రై చేయలేదా? మరి జాబ్ ట్రయల్స్కి వెళ్ళలేదా ఎప్పుడు? ఏమీ రాలా. ఏం కాదు, ఇదిగో పుట్టింటి అన్ని రాశాను, ఏమీ రాలా. ఏం కాదులేండి, ఇదో పుట్టింటి పట్టు చీరకు ఎట్లా ప్రయత్నిస్తున్నారో దానికి కూడా ప్రయత్నించండి, వచ్చేస్తుంది ఏదో ఒక రోజు. కోచింగ్ అన్ని తీసుకున్నాను, అన్నీ అయ్యాయి. ఓకే, అయినా కూడా రాలేదంటావా? మళ్ళీ ప్రయత్నించలేదా ఆ తర్వాత ఎప్పుడు? మా వారు వద్దని చెప్పారు. పిల్లలు చదువులు నువ్వు ఈ కోర్సులో పడి పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తే కష్టం అని. అచ్చా. ఓకే, ఏం చేస్తుంటారు? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన గెజిటెడ్ ఆఫీసర్ అండి. అవును, సెంట్రల్ గవర్నమెంట్. ఓకే నైస్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, పిల్లలు ఎంతమంది? ఇద్దరండి. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఇద్దరు అబ్రాడ్ లో ఉంటారు. అబ్రాడ్ లో ఉంటారు. వావ్. అయితే మీరు అప్పుడు ఎప్పుడో గ్రాడ్యుయేషన్ చేసి అప్పుడు ఎప్పుడో ట్రయల్స్ చేసినట్టున్నారు, అంతేనా? అంతే, చాలా కాలం అయింది. ఓకే బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాను. నవంబర్ నుంచి స్టార్ట్ అయింది కదా మీ ప్రోగ్రామ్. అవును, అప్పటి నుంచి ఫాలో అవుతున్నారా? ఇంతకుముందు చాలా కలవడం కష్టం. ఏదో ఒకసారి ఎప్పుడో ఒకసారి కలిసింది. అస్తమాటి వచ్చినా కూడా కలవట్లేదు. ఒకసారి కాల్ కట్ అయిపోయింది. ఈ రోజు నేను వచ్చా కదా, అందుకే కలిసినట్టుందండి. అయితే నేను ఝాన్సీ రాణి గారు కదా, ఝాన్సీ లక్ష్మీబాయి. ఫోన్లేండి, కాల్ కలిసింది. మీరు చకచక కిలకిలా నవ్వేస్తున్నారు, నాకు కూడా వినడానికి చాలా బాగుంది. ఇంకేమైనా మాకు టిప్స్ చెప్తారా? టిప్ అంటే పప్పు తొందరగా ఉడకాలంటే కొంచెం నూనె 2 చుక్కలు వేస్తే పప్పులో, అంటే కొంచెం ఉప్పు నీళ్ళు కన్నీ కలిస్తే కదా ఒక్కొక్క చోట. ఓకే పప్పు తొందరగా ఉడకదు. దానివల్ల నూనె చుక్కలు వేస్తే కనుక 2 వెంటనే ఉడుకుతుంది. అచ్చా, పప్పు కనుక తొందరగా ఉడకాలంటే ఒక 2-3 నూనె చుక్కలు వేస్తే త్వరగా ఉడుకుతుంది అంటారు, అంతేనా? అవును. ఓకే ఇంకా మీ హాబీస్ ఏంటండి? టీవీ చూడడం, ఇంట్లో వర్క్ చేసుకోవడం, అంతే. ఓకే మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఒకప్పుడు చిరంజీవి గారు ఉండేవారు, ఇప్పుడు ఏమీ లేదు. అందరూ చూసేస్తాను. ఇప్పుడు అందరూ కొత్త హీరోలు కదా, మా జనరేషన్ కాదు కదా. అయితే చిరంజీవి పాటలు, చిరంజీవి సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాం. ఇప్పుడు జనరేషన్ సినిమాలు కానీ ఇప్పుడు ఎక్కువ చూడకూడదు కూడా. సినిమా కళ్ళకి నాకు ఎఫెక్ట్ వస్తుంది. సినిమాలు కూడా చూడటం మానేశారు. ఓకే, మరి నెక్స్ట్ అప్కమింగ్ మూవీ చిరంజీవి గారిది విశ్వంభర వస్తుంది, వెయిట్ చేస్తున్నారా?
చూడాలి అప్పుడు సంగతి. ప్రస్తుతం మరి మీ ఇలా ఫేవరెట్ కాదు. హీరో కాదండి, మీ ఫేవరెట్ హీరో అంటున్నారు, విశ్వంపుర మూవీ వస్తుంది మంచిగా ఫ్యామిలీ అందరితో. చూడాలి, మా వారు తీసుకెళ్ళాలి కదా. మీరు మీ ఫ్రెండ్స్ తో వెళ్ళండి. వాళ్ళే ఒప్పుగారు ఈయన అందరితో వెళ్ళడం. వాళ్ళు వాళ్ళ పని. ఆయన తీసుకెళ్తే ఇతరులతో వెళ్తే కోపడతారు. ఓకే ఓకే, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే మాకు పనిలే మాకు మస్తు అయినాయి అంటారా? అదేం లేదు, కానీ ఎందుకు నేను తీసుకెళ్తాను కదా అంత తొందరపాటు అన్నాడు. అమ్మో, మళ్ళీ ఎందుకులే గొడవలని పెద్ద మనసు చేసుకొని. అడిగితే తీసుకెళ్ళమంటే వెళ్ళమంటారు, మళ్ళీ వచ్చాక ఏంటో నచ్చుతారు. ఓకే ఓకే ఓకే, మరి నేను క్వశ్చన్ అడిగేనా? అడగండి. మరి మీ ఫేవరెట్ హీరో చిరంజీవి అంటున్నారు, మీకోసం చిరంజీవి గారి క్వశ్చన్ అడిగేస్తాను మరి. వద్దండి బాబు, మా కొంచెం పురాణాలకు సంబంధించిన అడగండి. నాకు అసలు చిరంజీవి సినిమాలు చూసి చాలా కాలం అవుతుంది, బట్ సినిమాలు కూడా అప్డేట్ అవ్వట్లేదు. ఎందుకండి, ఒకసారి ట్రై చేయండి ఈసారి, నెక్స్ట్ టైం పురాణాలు అడుగుతాను. వద్దండి బాబు, కాలు కలవకలా కలిసింది. నాకు తెలిసిన పురాణాలు ఈ మధ్య చూస్తున్నాను నేను, భగవద్గీతలో నదిను పురాణాలు చూస్తున్నారా? ఎందుకంటే ఈ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసింది. ఇంక ఈ మధ్యన మళ్ళీ పురాణాలు భగవద్గీతలు వీటిలోకి వెళ్ళిపోయాను, రామాయణాలు ఫాలో అవుతుంటారా అవి? ఫాలో అవుతుంటాను. మరీ ఎక్కువేం కాదు, ఇంట్లో వర్క్ చేసుకుంటాను, పిల్లలు ఫోన్లు అవి చేసుకుంటారు, ఏదో ఫాలో అవుతుంటాను. అచ్చా, మరి అది వాటికి సంబంధించి అడిగేస్తే ఈజీ అయిపోతుంది కదా, మరి టాస్క్ ఎట్లా అవుతుంది? సరే నీ ఇష్టం అయితే. అందుకే ఈసారికి మీ ఫేవరెట్ హీరో అడిగేస్తా. చెప్పండి, మీ ఫేవరెట్ హీరో మీకు లక్కీగా పట్టుచీర కొని పెట్టేస్తారేమో. ఏమో అండి, నేను అసలు జ్ఞాపకం లేదు. సినిమాలు జ్ఞాపకం ఉన్నాయి తప్ప దాంట్లో హీరోల పేర్లు కానీ హీరోయిన్స్ ఆ క్యారెక్టర్ పేర్లు ఏంటో. సరే, సినిమాకి సంబంధించి అడుగుతా, సరేనా? పురాణాలు అడగచ్చు కదండి. పురాణాలు మిమ్మల్ని అడిగేస్తే ఈజీ అయిపోద్ది కదండి. ఏదో ఫాలో అవుతుంటాం, ఎంతవరకు నాకు నాలెడ్జ్ ఉందో ఆ మాత్రమే చెప్తాను. అంతే అంటారు. అయితే అడిగేనా మరైతే? అడగండి. గాంధీవాన్ని అర్జునుడికి ప్రసాదించినది ఎవరు? శివుడు పాశుపతాస్త్రం, గాంధీవాన్ని అర్జునుడికి అబ్బా ఎవరు? ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, లాస్ట్ 15 సెకండ్స్. ఒక అక్షరం చెప్పరా? ఒక్క అక్షరం అంటే ఇంకా గాంధీవాన్ని ఎవరైనా దేనికి ఎవరు ప్రసాదిస్తారు? దేవుడు ప్రసాదిస్తాడు. సో దేవుడి పేరే అది. ఎవరండి? శివుడు కాదండి, రాంగ్ ఆన్సర్. లాస్ట్ 7 సెకండ్స్, మళ్ళీ బాగా థింక్ చేయండి. నేను మీకు నచ్చిన ఈజీ చిరంజీవి క్వశ్చన్ అడిగితే అంటే వద్దన్నారు, పురాణాలు ఎంచుకున్నారు. లాస్ట్ 4 సెకండ్స్. 2 సెకండ్స్. సారీ అండి, టైమ్ అప్. వెరీ సో సారీ. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే, నెక్స్ట్ కాలర్లోకి వెళ్దాం. హాయ్ అండి. హాయ్, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు లక్ష్మి? ప్రొద్దుటూరు నుండి. ప్రొద్దుటూరు నుంచా? ఓకే, మరి బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తుంటారా? మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏంటి? ఇదే పుట్టింటి పట్టు చీర. పుట్టింటి పట్టు చీరేనా? ఇంకే చూడరా? బరాబర్ ముచ్చట చూడరా? న్యూస్ ఒకటి చూస్తాను. సరే అండి, సరే మీరు కరెక్ట్గా ఎండ్ అంటే ఎండ్ అని కాదులే, కానీ ఈ టైంలో చేశారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం మరి. ఓకే ఓకే, అడిగేస్తున్నాను. అడగండి. మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ఏది? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా. మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ఏది? పున్నమి నాగు అనుకుంటా. కాదండి, ఒకసారి మళ్ళీ థింక్ చేయండి. పున్నమి నాగు తర్వాత వచ్చింది అది. యాక్చువల్గా కొంచెం ఫేమస్ అయింది కూడా కొంచెం పున్నమి నాగుతో, ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి. మళ్ళీ థింక్ చేయండి. లాస్ట్ 10 సెకండ్స్. కొంచెం క్లూ ఇవ్వండి. కొంచెమన్నా క్లూ అంటే ఒక సాంగ్ లో ఉంటది అనమాట, వాళ్ళ ఆ ప్లేస్ లో చేస్తారు డాన్స్. ప్రేమ ఖరీదు. కాదండి, లాస్ట్ 3 సెకండ్స్. తెలియదండి. సో సారీ లక్ష్మి గారు, టైమ్ అప్. బెటర్ లక్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలవాలనుకుంటున్నాను. చూసారు కదా, ఇది ఇవాల్టి పుట్టింటి పట్టు చీర కార్యక్రమం. ఎవరైతే విన్ అయ్యారో వారికి కంగ్రాచులేషన్స్. విన్ కాని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది ఇవాల్టి ఎపిసోడ్.
మరొక పుట్టింటి పట్టు చీర కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.